రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన పాలన ఈ రోజుకి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పాలన సాగించారు కాబట్టి ఆయన చనిపోయి 16 సంవత్సరాలైనా ఈ రోజుకి ప్రతి తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాడంటే ఆయన చేసిన పాలన, ఆయన చేసిన మంచి కార్యక్రమాల వల్లనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేదు దేశంలో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే పేదవాడి జీవితంలో వెలుగులు నింపచ్చు, పేదవాళ్ళు చిరునవ్వుతో ఉండాలి, కష్టాలు ఉండకూడదు అని ఎన్నో గొప్ప ఆలోచనలు చేసి అన్ని వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళలాగా భావించి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన కొనసాగించారు. మరీ ముఖ్యంగా రైతాంగానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక శాతం రైతాంగం తెలంగాణ రైతులకైతే ఉచిత కరెంటు వల్ల ఎంత గొప్ప మేలు జరిగిందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతును అడిగినా కూడా చెప్తారు. అంటే మనకన్నా తెలంగాణలో రైతాంగానికి ఎక్కువ కరెంటు మీద ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకునే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే తొలి సంతకమే ఉచిత కరెంటు మీద పెట్టి దేశంలోనే ఉచిత కరెంటు మొట్టమొదటి ఇచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడే విధంగా చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఇప్పటికీ రైతులు ఎక్కడున్నా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారిని వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే కార్యక్రమాలు చేశారు. రైతు సుఖంగా సంతోషంగా ఉండాలి, రైతే రాజు అనే విధంగా రాజశేఖర